ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంటల్లో ఇప్పుడు నేను ఒక కొత్త మ్యాజిక్ చేయబోతున్నా. నేను అందుకే చెప్పా ఈ చేతబడి చేసే వాళ్ళు లవ్ చేయొద్దు, నీకు కూడా అలాంటి మంత్రాలే వస్తాయని. సరే ఇప్పుడు గేమ్ లోకి వద్దాము. సో నేను నా మ్యాజిక్ పవర్ యూజ్ చేస్తూ మా ఇటువైపు ఉన్న రియల్ జోడీస్ తో ఈ గేమ్ ఆడిపించబోతున్నాను. సో ఇది చూసారు కదా, సో ఇలాగే నేను బాల్ ని ఇట్లా గాల్లో ఆపేసి ఉంచుతా. అండ్ మీరు యాజ్ అ కపుల్ వచ్చి ఒకళ్ళు ఇటువైపు మీ హ్యాండ్స్ వెనకాల పెట్టి ఓన్లీ మీ ఫేస్ తో ఈ బాల్ ని ఆపి ఈ ఎంటీ బాస్కెట్ లో వేయాలి. అంత సిగ్గు గిగ్గు ఏమొద్దు, తెలుసు చేస్తావు అని. ఈ డెమో చూపించడానికి వస్తున్నారు రామ్ ప్రసాద్ నాది గారు. ఇప్పుడు మా ఇద్దరు ఫేస్ దగ్గర పెట్టి బాల్ మిస్ అయిపోతే ఆడిని కలిపి డెమో చూడండి రియల్ కపుల్ వాళ్ళు. ఓకే, అండ్ ప్రతి ఒక్క బాల్ కి మేము మీకు ఇవ్వబోతున్నాము 1000 పాయింట్స్. ఎన్ని బాల్స్ మీరు ఎంటీ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో అన్ని 1000 పాయింట్స్. ఓకే, బూతులు తిడుతున్నావు కానీ ఇది గేమ్ అన్నమాట. హలో రియల్ కపుల్, ఫస్ట్ అంజలి అండ్ పవన్. మాకు ఇక్కడ కావాల్సింది కొట్లాడడం కాదు, మీ బాండింగ్, మీ ముద్దులు, మీ ప్రేమ, మీ రొమాన్స్, మీ ఆప్యాయతం. వాత్సల్యం అని. వాత్సల్యం అదేంటి? వాతలేస్తారా? ఇంతగా నీకేం చెప్పలేను నేను. వాత్సల్యం అంటే ఇంటిమసీ. ఇంటిమసీ అంటే ఆ ఇంటిమసీ మీ ఇంట్లో ఉంది. ఇంటిమసీ అంటే ఇంట్లో మసి. ఏమిడేంటి ఈ రోజు కసి రెడీ 3, 2, 1 మ్యాజిక్. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. టైమ్ అప్. అండ్ మొత్తానికి మీరు కలెక్ట్ చేసిన 2 బాల్స్ కి యు గెట్ 2000 పాయింట్స్. బాల్స్ 2 కానీ కిస్సెస్ 4 2000 పాయింట్స్ అండ్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ గైస్. నెక్స్ట్ ఆరిఫ్ గారు అండ్ లలిత గారు రండి. రెడీ స్టార్ట్. ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్రలే మానేసి జాగారం. నా చుట్టి ఉండే నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే. మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి, ఆ సొట్ట పుగ్గతోటేను నవ్వా పట్టే. అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే, నీకోసం మారిపోవడం నమ్మలేదే. అండ్ టైమ్ అప్ అయిన తర్వాత మీరు కలెక్ట్ చేసిన 1 బాల్ అండ్ యు గెట్ 1000 పాయింట్స్ ఫర్ దిస్. ఎలా అనిపించింది మీకు ఈ గేమ్? నాతో ఆడినందుకు ఎంజాయ్మెంట్ ఉండదు ఆయనకి, వేరే వాళ్ళతో ఆడుంటే ఎంజాయ్మెంట్. చాలా బాల్స్ వేసేవాడు. సరే అలా అయితే ఆడితో ఆడిపిస్తాము. వేరే వాళ్ళతో అంటే నాతో కాదు. ఆరిఫ్ గారు మీరు ఒకవేళ అధిగారితో ఆట ఆడి బాల్స్ కలెక్ట్ చేస్తే ప్రతి బాల్ కి మీకు 2000 పాయింట్స్. చాలా తక్కువ అంటే నువ్వు ఆడేద్దామనా? This is a golden offer, 2000 points each ball. Okay, I'm ready. He's ready.
ఒక్క మాట, ఒకే ఒక్క మాట. 2000 కోసం ఇంత దిగదారుతావు నువ్వు? మాస్క్ పెట్టి ఆడదాం కదా. మాస్క్ పెట్టాలి ఉండవు, వాళ్ళ సంగతి తెలియదు నీకు. ఒక్క నిమిషం, ఆయనకి నేను క్లారిటీ ఇవ్వాలి. నేను ఎంట్రీలో ఒక పొరపాటును చేసాను. నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? నో ఆరిఫ్ గారు, మనకు మార్కులు ఇంపార్టెంట్, మొమెంటం ఇంపార్టెంట్. కమ్ ఆన్ అంతే. లెట్స్ బి స్పోర్టివ్. రెడీ, కమ్ ఆన్, స్టార్ట్. నీ ఉద్దేశం ఏంటి అసలు నాకు అర్థం కాల. మధ్యలో బాల్ ఒకటి ఉంది, గుర్తుందా నీకు? గుర్తుంది. మరి బాల్ సంగతి మర్చిపోయి వచ్చేస్తున్నావు పైకి. ఇది ఒక్కసారి మీరు రీప్లే పేసి చూపించాల్సిందే. ఏవీలో ఆది గారే ఇలా వెళ్ళారు, ఆరిఫ్ గారు వెళ్ళలేదు. ఇది మీరు రీప్లే చేసి చూడండి. మీరు రీప్లే చేసినా ఏ ప్లే చేసినా అతను నేను గమనిస్తున్నాను కదా. నా కాన్సంట్రేషన్ బాల్ మీదనే ఉంది. నీ బాల్ మీద లేదు, అది కదా నా బాధ. సరే, ఒక బాల్ ట్రై చేశారు, ఇంకా 2 బాల్స్ ఛాన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఆడాలంటే ఎప్పుడైనా బాల్ నే చూడాలి. నువ్వు బాల్ నే చూస్తున్నావు. మీరు నాకే చూస్తున్నారు. నేను చూశాను. చూసిన తర్వాత కూడా ఎక్స్ప్రెషన్ అమ్మాయిలాగా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేనేం కస్టర్డ్ యాపిల్ అనా? నేనేం స్వీటా? కాదా ఆది గారు? ఎంత కరువులో ఉంటే మాత్రం అలా చూస్తారా ఆయన్ని? ఆది గారు, మీరు కరువులో ఉన్నారా? నేను కరువులో. ఇప్పుడు గమనించావా? బాల్ పడిపోయింది, అతనే వచ్చి ఆయనకు ఫోకస్ అంతా బాల్ మీద. ఒక 2000 పాయింట్లు వస్తాయని నువ్వు 2 బాల్ తీసి ఇలా దాచేసావు. నేను చూస్తున్నాను ఆట. లాస్ట్ మీరు అందరూ గమనించారు కదా, ఎవరి మీదకి వచ్చారు? నువ్వే ఆయన మీకెళ్ళావు. మీరు ఆయన ఆకర్షించారు. ఆకాశవాడి మధ్యలో ఆకర్షించిన తర్వాత ఇట్లా పట్టుకున్న తర్వాత నాకు ఇట్లా గుంచుతున్నాడు. నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాను. ఇట్లాంటి చేస్తే కాదండి, అందుకే కరెక్ట్ వయసులో పెళ్లి చేసుకుని ఏడవాలి. పెళ్లి కాలేదని నేను గోక్క ఇతను గోకాను. గిల్లారంట, గోకలేదు, గిల్లారంట డైరెక్ట్ గా. దానికి అతను ఇదైపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆరిఫ్ గారు, చాలా స్పోర్టివ్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈ ఇంటిమిసి గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాబోయే రియల్ జోడీ కొత్త జంట రండి. వెల్కమ్ రమణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కొత్త సంవత్సరం, కొత్త జంట అండ్ కొత్త ఆట కాబట్టి రెడీయా? సో నాకు తెలిసినంత వరకు ఇది ఒక పర్ఫెక్ట్ గేమ్ ఇలాంటి కొత్త జంట కోసం. సో ఆడేద్దాము. తెలుసు కదా ఏం చేయాలి? కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో కూడా నిన్ను ముద్దులు పెట్టుకొని ఉండరు.
బట్ సీరియస్లీ చాలా క్యూట్ గా చాలా ముద్దుగా కనిపిస్తున్నారు. అలా గేమ్ కూడా చాలా క్యూట్ గా ఆడారు. అలా చూస్తూ ఉండిపోయాం అందరూ. ఇట్ వాస్ దాట్ రొమాంటిక్ అండ్ క్యూట్ అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ఇట్ వాస్. సో మీకు ఎలా అనిపించింది ఈ గేమ్ ఆడడం? రమణ గారు మీరు కాదు, మీరు చెప్పండి. కొంచెం టెన్షన్ వచ్చేసింది. కొంచెం టెన్షన్ వచ్చేసింది. సో క్యూట్ షీ ఇస్. అండ్ మొత్తానికి మీరిద్దరు జోడీగా కలిసి ఆడిన ఈ గేమ్ లో 1000, 2000, 3000 and that was beautiful. Once again congratulations marriage ki and 3000 points ki. Thank you. All right, so finally migilindi ఒకే ఒక్క జంట. Come. మరి ఈ లక్కీ ఛాన్స్ లో ఎన్ని పాయింట్స్ మీరు తీసుకుంటారో చూద్దాం. మిసమిసలెన్నో జతపడిపోవే మనసా Time's up. 8 years అయిందన్నారు పెళ్ళి, కొత్తగా పెళ్ళైన వాళ్ళ బిహేవ్ చేశారు. మాకు 10, 12, 15, 20 అయినా కొత్త జంటే. అవునా? ఆయన పాపం లలితని వదిలేసి మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. సారీ, మీరు ఆయన చూస్ చేసుకున్నారు. దానికి ఆయన సిగ్గుపడుతున్నాడు. అదే నాకు కొడుతుంది. హలో, మన టైటిల్ ఏంటి? కొత్త జంట. అంతే, ఎవరైనా ఎవరితోనైనా. అవునా? అయితే రండి, మీరు రష్మి ఆడుతురు గాని. మేము ఆడొచ్చు ఈ గేమ్, ఏముంది? ఆడతారా? రండి మా. ఎప్పుడు మీరు అక్కడ, నేను ఇక్కడ అయితే ఎలా? ఇంద్రజ గారు, మీరు నేను కూడా సరదాగా గేమ్ ఆడదాము. ఒక్క నిమిషం, ఈ ఫ్లో లో పాపం నేను వీళ్ళు పాయింట్స్ చెప్పడం మర్చిపోయా. 1000, 2000 కంగ్రాచులేషన్స్ గైస్. ఈ రౌండ్ లో కలెక్ట్ చేసిన పాయింట్స్ సగం ఇటు. జడ్జి గారు, మీరిద్దరి మధ్యలో నుంచి బాల్ పోయి చాలా సేపు అయింది. మీరిద్దరు కాసేపు రొమాన్స్ చేస్తారు. అది మా ప్రేమ. ఒకవేళ పొరపాటున ఏమైనా ఉంటదేమో. రష్మి, ఒక్కడే చెప్తా, ఆట కోసం కూడా నువ్వు ఎప్పుడు మూతి అలా పెట్టగే. మీరు మూతి పెడితే ఓకే, నేను మూతి పెడితే ప్రాబ్లమా? పట్టుకోవాలా? ఇద్దరు వచ్చారు ఎందుకు? మళ్ళీ వాళ్ళకి ఇస్తారంట కలెక్ట్ చేసి. అందరు అదృష్టం నీలా ఉండదండి. ఒకరితో వస్తారు, ఇంకోలతో. మేము నిజంగానే గేమ్ ప్లే చేసి ఒక్క బాల్ అయినా చేయాలని అనుకున్నాము. ఆది గారు మధ్యలో రావడం వల్ల బాగా డిస్టర్బ్ అయిపోయి ఇంకా గేమ్ వద్దని మానేసుకున్నాం. అదే నిజం. కాదు, ఆది గారు ఎప్పుడైనా మధ్యలో వస్తాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, చెప్పగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.